హాయ్ టు ఆల్, వెల్కమ్ టు హిమసాయి డిజైనర్ హౌస్. ఇవాళ వచ్చేసి టోటల్గా మన దగ్గర ఉండే మగ్గం వర్క్ డిజైన్స్ అని చూపిస్తానండి. ఇవి వచ్చేసి మనకు కస్టమర్ ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. మన దగ్గర మగ్గం వర్క్స్ చూసుకుంటే మన 3 బ్రాంచెస్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. బోడుపల్లో కానీ, ఉప్పల్లో కానీ, బిఎన్ రెడ్డిలో కానీ 3 బ్రాంచెస్లో ఉంటుందండి. అంతేకాకుండా మన దగ్గర మీరు సెలెక్ట్ చేసుకోవడానికి డిస్ప్లే పైన అరౌండ్ ఒక 100 వరకు అయితే డిజైన్స్ అయితే డిస్ప్లేలో ఉంటుంది. అవి మీకు ఈవెన్ ప్రైస్తో సహా ఉంటుందండి. మీకు ఎవరికైనా కూడా ఒకటే ప్రైస్ ఉంటుంది. మీరు దాని మీద ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్తో మీరు ఆర్డర్ అనేది ఇవ్వచ్చు. లేదు ఇన్ కేస్ మీకు అది నచ్చలేదు అనుకుంటే మీరు ఏదైనా డిజైన్ మీరు ఫోటోలో కానీ పింట్రెస్ట్లో కానీ మీరు ఏదైనా చూపించినా కూడా కస్టమైజేషన్ అయితే చేస్తాము. దానికి తగ్గట్టుగా ప్రైస్ కూడా ఉంటుంది. సో ఎలాంటి డిజైన్ అయినా కూడా చేస్తామండి, నో అని చెప్పేదైతే ఉండదు. ఇంతేకాకుండా మన దగ్గర మీకు జెంట్స్కి కావాల్సినట్టుగా కుర్తాస్కి కూడా మనము కిడ్స్కే కానీ జెంట్స్కే కానీ ఎవరికైనా కూడా మనం డిజైన్స్ అన్నీ కూడా రెడీ చేస్తాము. మన దగ్గర మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేటివి ఇప్పుడు కాదండి, 20 ఇయర్స్ కలిసి కూడా మనం ఈ ఫీల్డ్లో ఉన్నాము. ఎలాంటిదైనా కూడా మన దగ్గర ఉండే ఫినిషింగే కానీ దాంట్లో ఉండే క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రైస్ కూడా అలాగే ఉంటుందండి, రీజనబుల్గా ఉంటుంది. సో ఇవాళ వచ్చేసి మన దగ్గర అన్నీ కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్ ఏమున్నాయో చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ప్యూర్ రా సిల్క్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ రా సిల్క్ పైన డిజైన్ చేసాము. ఇదంతా కూడా జర్దోసి వర్క్ అండి, టోటల్గా కూడా జర్దోసి వర్క్. దీంట్లో వచ్చేసరికి మనకి కస్టమర్ అనేది వాళ్ళ శారీలో 2 కాంబినేషన్స్ ఉంది. ఒకటేమో లైట్ గోల్డ్ షేడ్ అండి, ఇంకొకటి వచ్చేసరికి మనకు కాపర్లో వచ్చేసింది. ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్గా మనం జర్దోసి అంతా కూడా ముడికుట్టులో తీసుకున్నాము. దీనికి వచ్చేసరికి టైమింగ్ చాలా అంటే చాలా వస్తుందండి. దాన్ని బట్టే మనకు ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది. సో ఇది కూడా మీరు గమనించవచ్చు. ఇదంతా కూడా మనకి ఇలా ఇది ఒక మనకు మగ్గం పైన ఎలా అయితే మనం అల్లుతామో ఒక జడలాగా మనకి ఇలా అల్లినట్టుగా వచ్చేసింది. దీంట్లో వచ్చేసరికి ఇలా పికాక్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ తీసేసుకొని టోటల్ ఆల్ ఓవర్లో అయితే డిజైన్ చేసామండి. బ్యాక్ అంతా కూడా ఇలా కస్టమర్ ఏంటి అంటే వాళ్ళకి కావాల్సిన నేమ్స్ అనేటిది ఇలా చేయమని చెప్పారు. దాంట్లో ఉండే ఫస్ట్ లెటర్ అనేది మనము హ్యాంగింగ్స్ కోసము ఇవి ఇచ్చామండి. మిడిల్లో మనకి హ్యాంగింగ్స్ కోసము. అలాగే ఇలా 2 సైడ్స్, 1 సైడ్ ఏమో పి, 1 సైడ్ ఏమో ఇలా ఎస్ అనేది డిజైన్ చేసాము. ఇలా చూసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్లో కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ వర్క్ అయితే కవర్ అయిపోయిందండి. ఫ్రంట్ సైడ్ అంతా కూడా 1 సైడ్ అయితే వచ్చేస్తుంది. ఇలా స్లీవ్స్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇట్లా చూసుకుంటే మనకి స్లీవ్స్కి ఇలా కింది పార్ట్ అంతా కూడా మనం ఇలా స్కాలప్ అనేది ఇచ్చేసి దానికి ఇలా టోటల్గా హ్యాంగింగ్స్ లాగా ఇలా బీట్స్ అయితే తీసుకున్నాము. మంచి లుక్ వచ్చేసిందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది మంచి బ్రైడల్ బ్లౌజ్ అండి. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇది ఇంకా మంచి లుక్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మరొక బ్లౌజ్ అండి. ఇదంతా కూడా మనం చూసుకుంటే డిజైన్ అంతా కూడా మంచి కట్ బీట్స్ అండి, కర్దానా బీట్స్ ఉంటుంది కదా, అలా కట్ బీట్స్ తోటి డిజైన్ చేసాము. ఇదంతా కూడా అక్కడక్కడ వచ్చేసరికి టోటల్గా మనము బూటీస్ అయితే ఇచ్చామండి. అంతేకాకుండా ఇందులో వచ్చేసరికి మనకు చాలా స్మాల్ సైజులో చెమ్కీ అయితే ఇచ్చామండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా సీక్వెన్స్ వర్క్ చాలా అంటే చాలా ట్రెండ్ ఉందండి. దీనికి బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే ఇలా నెట్ అయితే ఇచ్చేసాము. ఇలా నెట్ అనేది తీసేసుకున్నాము. నెక్ షేప్ కూడా కొంచెం డిఫరెంట్గా తీసేసుకున్నామండి. ఇది మనకు స్టిచ్చింగ్లో కటింగ్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకు నెట్ పార్ట్ ఇచ్చేసి దానికి చిన్నగా లైన్స్ అయితే తీసేసుకొని మిడిల్లో అంతా కూడా మోతీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా హైనెక్ లాగా వచ్చేస్తుందండి. దీన్ని మనం ఇలా ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఇలా వచ్చేసిందండి. అంతేకాకుండా మనము ఫ్రంట్లో ఇలా ఒక పికాక్ అనేది డిజైన్ అనేది ఇలా సెట్ చేసాము. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్గా మనకి ముడికుట్టు వస్తుంది. దాని లోపల మళ్ళీ మనము ఇలా ఒక చెమ్కీ అయితే తీసుకొని దానిపైన నుంచి మనం ముడికుట్టు అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఫినిషింగ్ అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేసింది. ఇలా మనము ఏదైతే కర్దానా బీట్స్ ఉన్నాయో అదంతా కూడా ఒక లోడ్ లాగా తీసేసుకొని మనం ఇలా తీసేసుకున్నాము. దాని నుంచి మంచి లుక్ వచ్చేసింది. నెక్ షేప్ అంతా కూడా కట్ వర్క్లో అయితే డిజైన్ వచ్చేసిందండి. ఇలా మనకి స్లీవ్స్ చూసుకుంటే సేమ్ అదే బ్యాక్ సైడ్ ఎలా అయితే నెట్ ఇచ్చామో స్లీవ్స్కి అంతా కూడా షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇలా నెట్ తీసేసుకున్నామండి. ఈ నెట్ తీసేసుకొని దాని పైకి వచ్చేసరికి మనకి ఇలా కర్దానా బీట్స్ అనేది తీసుకున్నాము. అదేవిధంగా జెరీ లైన్ అనేది తీసేసుకున్నాము. దాని మిడిల్ లోపల అంతా కూడా మోతీ లైన్ అనేది ఇచ్చేసామండి. అంతేకాకుండా ఇలా బూటీస్ కూడా ఇచ్చాము. ఇలా కిందికి చూసుకుంటే మనము హ్యాండ్స్కి కింద చూసేసుకుంటే ఇలా మనకి ఇలా హ్యాంగింగ్స్ అయ్యే గ్రేప్స్ లాంటి ఒక బీట్స్ అయితే ఇచ్చామండి. దీని నుంచి అయితే చాలా అంటే చాలా మంచి లుక్ వచ్చేస్తుంది. కింద కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వీ షేప్లో అయితే మనము ఇలా తీసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ అయితే. ఇది వచ్చేసరికి మనకు ఫ్యాబ్రిక్ ప్యూర్ టిష్యూ రా సిల్క్ అండి. ఇది కూడా మన దగ్గర
ప్యూర్ టిష్యూలో కూడా కలర్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉందండి. రా సిల్క్లో మనకి ఏ కలర్ కావాలన్నా కూడా మన 3 బ్రాంచెస్లో అవైలబిలిటీ ఉంది. అంతేకాకుండా మీకు ఏదైనా కలర్ ఇన్ కేస్ లేదు అనుకున్నా కూడా డైయింగ్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గర డైయింగ్ చేసి మనకు వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. ప్యూర్ రా సిల్క్లో టిష్యూ అండి ఇది. దీనిపైన మనము ఇలా మగ్గం వర్క్ అయితే చేసాము. ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండి. చాలా అంటే చాలా బాగుంది. జర్దోసి అండ్ సీక్వెన్స్ తోటి డిజైన్ అంతా కూడా చేసాము. క్రీమ్ పైన అయినా కూడా మంచి హైలైట్గా అయితే కనిపిస్తుందండి. సెల్ఫ్ టు సెల్ఫ్ కలరే తీసుకున్నాము. సో అయినా కూడా మంచి లుక్ వచ్చేసింది. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. మన దగ్గర డిజైన్ అంతా కూడా ఇలా జర్దోసిని తీసుకొని దాన్ని అంతా కూడా ఇలా ముడికుట్టులో అయితే డిజైన్ చేసామండి. దాని నుంచి మంచి లుక్ వచ్చేసింది. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది. నెక్ షేప్ కూడా చిన్నగా ఇలా వీ కటింగ్ అయితే ఇచ్చామండి. చాలా బాగుంది. ఇదంతా కూడా మనకు స్టిచ్చింగ్లో అంతా కూడా మంచి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఆఫ్టర్ స్టిచ్చింగ్ మనకి కస్టమర్ ఓన్లీ ఇది వర్క్ చేయడానికి ఇచ్చారు. దీని తర్వాత కస్టమర్ ఓకే అనుకుంటే మనం స్టిచ్చింగ్ కూడా చేస్తాము. ఇదంతా కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా దగ్గరికి తీసుకున్నాం బూటీస్ అంతా కూడా. అదేవిధంగా ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా సింపుల్గా సేమ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఇచ్చామో అదే బ్యాక్ నెక్ ఏదైతే ఉందో అదే ప్రకారం మనం ఇలా ఫ్రంట్ నెక్ తీసేసుకొని అవే బూటీస్ అనేది కంటిన్యూయేషన్ చేసామండి. ఇలా స్లీవ్స్ చూసుకుంటే స్లీవ్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాము. ఇక్కడ బార్డర్ లాగా ఒక డిజైన్ అయితే ఇచ్చామండి. మీరు దగ్గరకు వచ్చి అబ్జర్వ్ చేస్తే మీరు గమనించవచ్చు. ఇక్కడ మనము జర్దోసిని ఒక మనకు జడలాగా అయితే అల్లడం జరిగిందండి. చూడొచ్చు. దానికి మనము సీక్వెన్స్ ఇలా కింద సీక్వెన్స్ కూడా తీసేసుకున్నాము. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఒక లైన్ లాగా మనము ఇలా డిజైన్ చేసాము. పైన అంతా కూడా అదే బూటీస్ ఏదైతే బ్యాక్ సైడ్ వచ్చాయో అదే బూటీస్ ఇంకా దగ్గరగా తీసుకొని ఒక ఆల్ ఓవర్ డిజైన్ లాగా అయితే డిజైన్ చేయడం జరిగింది. మంచి లుక్ అయితే వచ్చేసిందండి. సీక్వెన్స్లో కూడా మనకి చెమ్కీలో కూడా ఇంత గ్రాండ్గా అయితే డిజైన్ హైలైట్ అయ్యిందండి. మరొక బ్లౌజ్ చూద్దాము. ఇది వచ్చేసి మనకు కొంచెం ఇలా నెక్ షేప్ అనేది డిఫరెంట్గా తీసుకున్నామండి. దానికి కూడా మనకి ఇలా మిడిల్లో అంతా కూడా సైడ్కి వెళ్ళి ఇలా నెట్టెడ్ అనేది తీసుకున్నాము. దాని నుంచి అయితే బ్లౌజ్ చాలా హైలైట్ అయిందండి. శారీలో వచ్చిన కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. సో ఆ గ్రీన్ కలర్ హైలైట్ చేసుకుంటూ డిజైన్ అంతా కూడా చేసాము. ఇది కూడా మనం చూడొచ్చు. థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో అదంతా కూడా ముడికుట్టు తీసుకున్నామండి. దాని లోపల మళ్ళీ మనము సీక్వెన్స్ అయితే చెమ్కీ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా నెక్ షేప్ అంతా కూడా మనకి ఇలా కట్ వర్క్లో అయితే తీసేసుకున్నాము. స్కాలప్ డిజైన్లో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇలా చూడ్డానికి కూడా హైనెక్ మోడల్లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి డోరీస్ అనేది వస్తుంది. డోరీస్ కోసం మనం ఇలా ఈ 4 అనేటివి ఇక్కడ రావాల్సిన హ్యాంగింగ్స్ కోసం అయితే ఇలా మిడిల్లో డిజైనింగ్ అయితే చేసామండి. ఇది మన కట్టింగ్లో వెళ్ళిపోయే పార్ట్కి మనం ఇలా హ్యాంగింగ్స్ తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇలా ఫ్రంట్ సైడ్ అంతా కూడా మనకి 1 సైడ్ అనేది వర్క్ వచ్చేస్తుంది. అది కూడా మనము స్కాలపింగ్లో అయితే తీసేసుకున్నామండి. సింపుల్గా ఇలా క్రీపర్ డిజైన్ లాగా ఫ్రంట్ సైడ్ అంతా కూడా డిజైన్ చేసాము. హ్యాండ్స్ చూద్దామండి. హ్యాండ్స్ అనేది మనకు కస్టమరు వాళ్ళ పట్టు బార్డర్ ఏదైతే ఉందో అది హైలైట్ చేయమని చెప్పారండి. సో అందుకనే మనం ఇలా వాళ్ళ పట్టు బార్డర్ని ఇలా కింద అనేది అటాచ్ చేసాము. ఇది హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని కింద పట్టు బార్డరు అటాచ్ చేసేసి దానిపైన మళ్ళీ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి ఇలా మిడిల్లో ఏదైతే ఉందో ఆ డిజైన్ అంతా కూడా కొంచెం హైలైట్ చేసుకుంటూ డిజైన్ చేసేసి పై పార్ట్ అంతా కూడా కొంచెం ఆల్ ఓవర్లో అయితే సేమ్ బ్యాక్ వచ్చిన డిజైనే ఆల్ ఓవర్లో మనము ఇలా డిజైన్ అయితే చేయడం జరిగిందండి. ఇదంతా కూడా కర్దానా వర్క్ అండి. థ్రెడ్ కాంబినేషన్లో మనం డిజైన్ అయితే చేసామండి. మరొక బ్లౌజ్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి ప్యూర్ రా సిల్క్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి దానిపైన మనం ఇదంతా కూడా డిజైన్ చేసాము. ఇది కూడా మనకు టోటల్గా జర్దోసి అండ్ కర్దానా డిజైన్ అంతా కూడా చేసామండి. కట్ బీట్స్ ఏదైతే ఉంటుందో అది అండ్ జర్దోసి. ఇది మనకు చూసుకుంటే బ్యాక్ ఓపెన్ అండి. డిజైన్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నెక్ షేప్ అండ్ మోడల్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ డిజైన్ చేసాము. బ్యాక్ ఓపెన్ ఉంటుంది వర్క్ అంతా కూడా. బ్యాక్లో ఇలా వచ్చేసరికి మనకి ఇలా కటింగ్లో మనకి ఇదంతా కూడా నెక్స్ట్ ఇదంతా కూడా కటింగ్లో వెళ్ళిపోతుంది. ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా బూటీస్ తోటి హైలైట్ చేసామండి. వర్క్ అంతా కూడా జర్దోసి అండ్ కర్దానా లోడ్ తోటి అయితే డిజైన్ చేసాము. ఇలా మిడిల్కి వచ్చేసరికి ఇవి మనకి ఇక్కడ రావాల్సిన హ్యాంగింగ్స్. తర్వాత ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇవి ఇక్కడ హ్యాంగింగ్స్లో అయితే వచ్చేస్తాయి. ఇలా స్లీవ్ పార్ట్ అంతా కూడా సింపుల్గా జర్దోసి తోటి మనం క్రీపర్ డిజైన్ లాగా తీసుకున్నామండి. ఇలా మిడిల్లో వచ్చేసరికి శారీలో ఉన్న కలర్ హైలైట్ చేస్తూ
ఇలా థ్రెడ్లోనే మనము ముడికుట్టు అనేది యాడ్ చేసుకుంటూ డిజైన్ చేసాము. ఇదంతా కూడా జర్దోసిలో ముడికుట్టు అండ్ థ్రెడ్. ఇది మొత్తం కూడా చూసుకుంటే మనకి చాలా సన్నగా ఉంటుందండి. జర్దోసి కూడా మంచి క్వాలిటీది అయితే యూజ్ చేసాము. దాని నుంచి మంచి లుక్ వచ్చేసింది. ఇలా కింద వచ్చేసరికి కర్దానాతోటి మనం ఒక చిన్న లీఫ్ డిజైన్ లాగా తీసేసుకున్నామండి. స్లీవ్స్ అంతా కూడా ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే డిజైన్ అంతా కూడా కొంచెం కటింగ్ అనేది డిఫరెంట్గా తీసుకున్నామండి. ఇలా డిజైన్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే ఫ్రంట్ షేప్ కూడా మనం షేప్ అనేది కొంచెం డిఫరెంట్ ఇచ్చేసాము. బ్యాక్ ఉన్న డిజైన్ కంటిన్యూయేషన్లో ఇలా డిజైన్ అయితే చేసామండి. మరొక బ్లౌజ్ చూద్దాము. సేమ్ అదే రా సిల్క్ పైనే ప్యూర్ రా సిల్క్ తీసుకొని వర్క్ చేయడం జరిగింది. ఇది మనకి నెక్ షేప్ చూసుకుంటే పాట్ నెక్లో అయితే తీసేసుకున్నామండి. అదేవిధంగా టోటల్గా స్కాలప్ అనేది ఇచ్చాము. నెక్ షేప్ అంతా కూడా మనకి ఈ బ్లౌజ్ టోటల్గా చూసుకుంటే జర్దోసి అండ్ జెర్కన్స్ అండి. ఇప్పుడు ప్రజెంట్ జెర్కన్స్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉందండి. డిజైన్ జెర్కన్స్లో చాలా ట్రెండ్ అవుతుంది. మనకి ఇదంతా కూడా టోటల్గా చూసుకుంటే క్రీపర్స్ లాగా అయితే డిజైన్ తీసేసుకొని దానికి మనం జెర్కన్స్ అంతా కూడా పెట్టాము. చాలా అంటే చాలా చిన్నవి జెర్కన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దాన్ని బట్టి మనకు ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుందండి. ఏముందిలే స్టోను అనేది కాదు. స్టోన్ని ఒక్కొక్క స్టోన్ తీసుకొని మనము దాన్ని స్టిక్ చేయాలి అంటే చాలా టైం టేకింగ్. అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చిన్నదంటే చిన్నదండి. స్టోన్ కూడా చాలా నీట్ లుక్ అయితే వచ్చేసింది. మెయిన్ మన దగ్గర ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. దానికోసమే మనకి ఎక్కడెక్కడ నుంచో కస్టమర్స్ అయితే వస్తారు. ఇలా మనము అక్కడక్కడ బ్యాక్ సైడ్ కొంచెం బ్లౌజ్ అంతా కూడా ఎంటీగా లేకుండా ఇలా బూటీస్ అన్నీ కూడా వేసామండి. చాలా లుక్ మంచిగా వచ్చేసింది. ఇది వచ్చేసరికి మనకు ఇక్కడ ఎక్కడైతే డోరీస్ వస్తాయో ఆ డోరీస్ కోసము మనము ఇలా ఎక్కడైతే కటింగ్లో వెళ్ళిపోతుందో క్లాత్ ఆ పార్ట్లో మనం ఇలా డోరీస్ కోసము ఇది అరేంజ్ చేసామండి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా మనం వన్ సైడ్ అనేది వర్క్ ఇవ్వడం జరిగిందండి. ఫ్రంట్ సైడ్ వన్ సైడ్ అనేది ఇలా వర్క్ అనేది తీసుకున్నాం. బ్యాక్ సైడ్ వచ్చిన వర్కే సేమ్ అదే కంటిన్యూయేషన్లో చేసామండి. వాళ్ళ శారీ కలర్ వచ్చేసి మనకి లైట్ గ్రీన్ షేడ్లో ఉంది. దాన్ని ఇక్కడ మిడిల్లో ముడికుట్టులాగా అయితే డిజైన్ అయితే చేసామండి. నీట్ లుక్ వచ్చేసింది. ఇంకొక హ్యాంగింగ్ వచ్చేసరికి ఇలా ఇక్కడైతే పెట్టేసుకున్నామండి. ఇలా స్లీవ్స్ పార్ట్ వచ్చేసరికి టోటల్గా మనకు ఆల్ ఓవర్లో వచ్చేసిందండి. అంతా కూడా జర్దోసి తోటి అండ్ జెర్కన్స్ తోటి డిజైన్ చేసేసి మిడిల్లో అంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా మనకి ఏదైతే ఉందో ఇది మనకి ఏమంటాము తేనెటీగా అంటాం కదండి, ఆ టైప్లో అయితే ఇలా తీసేసుకున్నాము. అదేవిధంగా మనకి ఇక్కడ బర్డ్స్ కూడా వచ్చాయండి. 2 బర్డ్స్ వచ్చాయి. అదేవిధంగా ఇలా పీకాక్స్ కూడా వచ్చాయి. ఇందులో అంతా కూడా టోటల్గా మిక్సింగ్లో ఉంది. అక్కడక్కడ ఫ్లవర్ అంతా కూడా డిజైన్ చేసేసి క్రీపర్స్ లాగా తీసుకోవడం అయితే జరిగింది. ఇది మాత్రం అసలు చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. లైట్ షేడ్ పైన కూడా మనకు ఇంత షైనీగా కనిపిస్తుంది అంటే చూడొచ్చండి. ఇదంతా కూడా ఇది మనం ఎలాంటి కలర్ పైన అయినా కూడా మంచి లుక్ వచ్చేస్తుందండి. బ్రైడ్స్కి మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. మనకి 3 బ్రాంచెస్లో అవైలబిలిటీ ఉంది. కావాలి అనుకునే వాళ్ళు ఎవరికైనా నచ్చితే ఏ బ్రాంచ్కైనా వెళ్ళేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చండి.